ఎమ్యూనిటీస్ తో కలుపుకొని 69 లక్షలు అవుతుంది మనకు. ఒక 5 lakhs బుకింగ్ అమౌంట్ సార్ దీనికి. సో రెంట్కి ఇస్తా కూడా ఇమీడియట్ గా రెంటల్ వాల్యూ వస్తుంది. పర్ మంత్ 20,000 ఈజీగా వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు రీనా అండి. ఈ రోజు మీ ముందుకి నారపల్లిలో ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ముందుగా హైలైట్ థింగ్ చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, ఏదైతే ఇప్పుడు మనకు వరంగల్ హైవే కనబడుతుంది చూడండి, ఇప్పుడు వెహికల్స్ వెళ్తున్నాయి చూడండి, అక్కడి నుంచి మనకి ఏదైతే అపార్ట్మెంట్ మనం చూడడానికి వచ్చామో ఇది వచ్చేసి జస్ట్ 4th బిట్ ఉంటుందండి. 100 మీటర్ డిస్టెన్స్లోనే ఈ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అనేది తీసుకురావడం జరిగింది. దట్టు ఏంటంటే అండి, చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు, మంచి యూడిఎస్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇందులో మనం చూసుకున్నట్టయితే మనకి 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఓవరాల్గా 10 ఫ్లాట్స్ రావడం జరిగింది. 5 ఫ్లాట్స్ ఆల్రెడీ సేల్ అయిపోయినాయండి. జస్ట్ మనకి 5 ఫ్లాట్స్ మాత్రమే సేల్కి అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మంచి యూడిఎస్ అనేది కూడా రావడం జరుగుతుంది అని చెప్పుకున్నాం కదండి. ఈ ఎస్ఎఫ్టీ కానీ ఇవన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ మంచి ప్రాజెక్ట్స్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. మంచి రీజనబుల్ ప్రైస్లలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను కాబట్టి మీ నుంచి కోరుకున్నది కేవలం ఒక లైక్ మాత్రమే అండి. అలాగండి ఇందులో మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. హరిసార్ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పనిస్తున్నాను. ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎక్కడున్నాం ఏంది, అలాగే లొకేషన్ హైలైట్స్తో పాటు ఈ మిగతా వివరాలన్నీ కూడా హరిసార్ గారిని కూడా అడిగి తెలుసుకున్నాం. పదండి. సార్ నమస్తే సార్. సార్ బాగున్నారా సార్? ఇక్కడ మనకి రోడ్ అయితే జస్ట్ 100 మీటర్స్. మనకి 24/7 కూడా ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అవునవును. ఎనీ టైం వచ్చినా కూడా, ఏ మిడ్ నైట్ వచ్చినా కూడా ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్తో పాటు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంది. ఎగ్జాక్ట్లీ సార్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉన్నాం ఏందనేది ఒకసారి లొకేషన్. నారపల్లి సార్, మనకు ఇది జోడిమెట్లకు దగ్గరనే ఉంటుంది, మేడిపల్లికి దగ్గరనే ఉంటుంది. జోడిమెట్ల అంటే మనకి ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్. ఎగ్జాక్ట్లీ. మేడిపల్లి కూడా చాలా దగ్గర ఈ ప్రాజెక్ట్ ఉంది. నారపల్లి అనమాట. ఉప్పల్ దగ్గర ఎంత డిస్టెన్స్ వస్తుంది? ఉప్పల్ నుంచి మనకు 12 కిలోమీటర్స్ వస్తుంది సార్. ఓన్లీ 12 కిలోమీటర్స్. ఇప్పుడు ఉప్పల్ నుంచి నారపల్లికు మనకు ఫ్లైఓవర్ వస్తుంది సార్. అది వచ్చిందంటే ల్యాండింగ్ మన ప్రాజెక్ట్ ఉంటుంది. జస్ట్ ఇక్కడి నుంచి మీకు వరంగల్ హైవే కనబడుతుంది. జస్ట్ 100 మీటర్స్ ఇక్కడి మనకు మొత్తము 10 ఫ్లాట్స్ ఉన్నాయి. 10 లో ఆల్రెడీ 5 సోల్డ్ సార్. ఓన్లీ 5 ఉన్నాయి. రేట్ కూడా 4,200 ఫర్ ఎస్ఎఫ్టీ. ఎమ్యూనిటీ చార్జ్ 200. ఎగ్జాక్ట్లీ. ఓకే. ఎమ్యూనిటీ చార్జెస్ 3 lakhs ఎక్స్ట్రా అనమాట. వరంగల్ హైవేకి ఇంత దగ్గరలో 4,200 అనగానే మీరు కాల్ చేయగానే ఒక షూట్ కంప్లీట్ చేసుకొని ఈ మిడ్ ఆఫ్టర్నూన్ కూడా వచ్చినా సార్. సార్, ఇప్పుడు ఇంకోటి మనకి కన్స్ట్రక్షన్ గురించి చెప్పండి సార్. తర్వాత ఒకసారి లొకేషన్ హైలైట్స్ అంటే మనకి నారపల్లి జోడిమెట్ల దగ్గర ఉంది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ క్వాలిటీ గురించి కూడా ఒకసారి చెప్పండి సార్. మనకి రఫ్ గా ఎట్లా కన్స్ట్రక్షన్ బెస్ట్ క్వాలిటీ సార్. చూసుకోవచ్చు కస్టమర్ వచ్చి. ఓకే. రెడ్ బ్రిక్ మొత్తం అందుకంటే గ్రౌండ్ ప్లస్ 5 floors మనకు. ఇంకోటి సార్, అపార్ట్మెంట్ చూడడానికి కూడా మంచి అవుట్లుక్ అన్నది కూడా బాగా డిజైన్ చేస్తారు సార్. సార్, ఇప్పుడు మనకు ఒకసారి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఒకసారి చెప్పేసారు సార్. ఇక్కడ ఇన్ఫోసిస్ దగ్గర ఉంది సార్ మనకు. చాలా దగ్గర ఇన్ఫోసిస్, మన ఎయిమ్స్ కూడా దగ్గర గట్కేస్తారు. సో అన్ని హైరైజ్ చుట్టుపక్కల అన్ని హైరైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. మనకి జస్ట్ 4,200 ఫర్ ఎస్ఎఫ్టీ. లోపల 5,000 నడుస్తుంది. 5,000 కస్టమర్ కనుకోవచ్చు. ఈజీగా చేసుకోవచ్చు కస్టమర్. మనకు చాలా రోడ్ కు దగ్గర కాబట్టి ప్రైమ్. ఇక్కడ ల్యాండ్ వాల్యూ కూడా మీకు 80,000 నుంచి 90,000 పర్ యార్డ్. ఇది 80,000 నుంచి 90,000. ఈవెన్ మనకు ల్యాండ్ కాస్ట్ వచ్చి 45 lakhs వస్తుంది సార్. దీనికి 53 square yards అనమాట. యూడిఎస్ మంచి యూడిఎస్ వచ్చింది సార్. 53 square yards యూడిఎస్. మనకు ఫ్లాట్ వచ్చి మనకు 1569 ఎస్ఎఫ్టీ అనమాట. ఓకే. 3 BHK మంచి స్పేషియస్ 1569 అంటే. సార్, ఇప్పుడు ప్రాజెక్ట్ ఒక డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు మనకి పోచారం ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? పోచారం జస్ట్ విలేజ్ ఇక్కడ 1 kilometer. ఇన్ఫోసిస్ మనకు 1 kilometer పోచారం ఇన్ఫోసిస్. అంటే సర్వం మీద కూడా చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ మనకు. ఇంకోటి మనకి ఇటు గ్రాసరీ స్టోర్స్ కానీ ఇవన్నీ కూడా అతి దగ్గరలో ఉంది. మాల్ ఉంది. ఇవన్నీ ఫెసిలిటీస్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయండి. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. అలాగే మనం ప్రైజెస్ కూడా చూసుకున్నట్టయితే సరౌండింగ్లో 5,000 నడుస్తుందని సార్ చెప్తున్నారండి. మీరు వచ్చినప్పుడు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ లొకేషన్ రావాలన్నట్టయితే హరిసార్ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నానండి. అలాగే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ ఒకసారి లోపలికి వెళ్ళి కూడా తెలుసుకుందాం. పదండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రాపర్టీ లోపలికి వచ్చామండి. ఇది ఓవరాల్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ కూడా తెలుసుకుందాం. సార్, ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్? 534 square yards. ఓకే. గ్రౌండ్ ప్లేస్ 5 floors. ఈచ్ ఫ్లోర్ కు 2 flats ఉంటాయి. కేవలం అన్ని 3 BHK. అన్ని కూడా 1569 ఎస్ఎఫ్టీ. అవును, అన్ని అంతే సేమ్. సార్, ఇప్పుడు మనం ఒకసారి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకున్నాక మిగతా ప్రాపర్టీ యొక్క డీటెయిల్ తెలుసుకున్నాం సార్. అలాగే వీడియో చివరి వరకు చూడండి. ఫ్లాట్స్ కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగింది. ఇప్పుడు దీనిలో నుంచి ఒక ఫ్లాట్ కూడా చూసుకుందాం. పదండి. సో ఫ్రెండ్స్, ఇందులో నుంచి మనకి కేవలం 5 ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇందులో నుంచి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా చూసుకునే ముందు ఒకసారి కార్డర్ స్పేస్ కూడా చూసుకుందాం. మనకి 7.5 feet రావడం జరిగిందండి. స్టెప్స్ కూడా చూసుకున్నట్టయితే మనకి గ్రానైట్ తోటి రావడం జరిగింది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే లిఫ్ట్. ఇప్పుడు మనం నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఫ్లాట్స్ మొత్తం కూడా వచ్చేసి మనకి 1569 ఎస్ఎఫ్టీలో అయితే రావడం జరిగింది. అలాగే మెయిన్ డోర్ కూడా చూసుకోవచ్చు.
మంచి ప్రీమియం లుక్ అయితే రావడం జరిగింది. అలాగే 100% వాస్తుని దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేశారండి. మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం సింహద్వారం చూసుకున్నట్టయితే ఉత్తరం వైపు ఉంటుంది. అలాగే మనకి పక్కనే చూసుకున్నట్టయితే వెంటిలేషన్ పరంగా ఈ విండోస్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి స్లైడింగ్ డోర్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఓవరాల్ హాల్ మొత్తం కూడా చూసుకుందాము. మంచిగా స్పేషియస్గా ఉంటుందండి. అయితే అండి ఫ్లాట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్గా ఉంటుందండి. కలర్ సెలెక్షన్ కానీ అలాగే మనకి ఇంటీరియర్ వర్క్ కానీ ఇవన్నీ కూడా మీ యొక్క చాయిస్ తోట చేసుకున్నట్టయితే ఇంకా అవుట్లుక్ అనేది ఇంకా చాలా బ్రహ్మాండంగా రావడం జరుగుతుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్ వస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్ షేప్లో మన సోఫా సెట్ వేసుకున్నా కూడా మనకి ఇది మధ్యలో అంతా కూడా వాకింగ్ స్పేస్ ఉంటుంది. కింద మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి టైల్స్, పైన రూఫ్ కూడా చూసుకున్నాము. మీరు కావాలనుకున్నట్టయితే ఇదే విధంగా ప్లెయిన్గానే ఉంచుకోవచ్చు, లేదంటే ఫాల్ సీలింగ్ చేసుకున్నట్టయితే మీ యొక్క డిజైన్ తోటనైతే ప్లానింగ్ అనేది కూడా చేసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ మనము ఇప్పుడు డైనింగ్ ఏరియాకి వచ్చాము. ఇక్కడ మనము డైనింగ్ ఏరియాకు హాల్కి మధ్యలో పార్టిషన్ వర్క్ అంతా కూడా చేయించుకోవచ్చు. ఇందులో చూసుకున్నట్టయితే అంటే కంఫర్టబుల్గా ఒక 6 సీటర్ అయితే హ్యాపీగా వేసుకోవచ్చు అండి. ఇంకా చాలా వాకింగ్ స్పేస్ కూడా ఉంటుంది. ఇటువైపు ఫ్రిడ్జ్ కానీ ఇదంతా పెట్టుకోవచ్చు. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి హ్యాండ్ వాష్ గురించి ప్రొవిజన్ అయితే కేటాయించడం జరిగింది. అలాగే ఫ్లాట్ మొత్తం కూడా మనం ఎక్కడనైతే మనకి లైటింగ్ అయితే వాడట్లేదు, న్యాచురల్ లైట్లోనే వీడియో అనేది కూడా షూట్ చేస్తున్నాము. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి బాల్కనీ ఏరియా, స్లైడింగ్ డోర్స్ అండి, యూపీసీ డోర్స్ ఇవి వచ్చేసి. ఇక్కడ చూస్తే మీరు అక్కడక్కడ మీకు డస్ట్ కనిపించచ్చు అండి. ఫ్లోరింగ్ కింద ఈ డస్ట్ మెటీరియల్ అయితే వాడడం జరుగుతుంది. ఇక్కడంతా కూడా మనకి టైల్స్ అయితే రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు అండి, మంచి స్పేషియస్గా ఉంది. ఇక్కడ స్టీల్ రీలింగ్ తో పాటు టఫ్ అండ్ గ్లాస్ అనేది కూడా రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు అండి, మనకి హైవే కూడా నంబర్ ఆఫ్ ది వెహికల్స్ అనేవి వెళ్తున్నాయండి. ఏదైతే ఇప్పుడు మనం అపార్ట్మెంట్ చూస్తున్నాం ఇది వచ్చేసి 4th బిట్ అని చెప్పుకున్నాం కదా, ఆ బ్లూ కలర్ షెడ్ వచ్చేసి 1st బిట్ అవుతుంది. పక్కకి 2nd బిట్, మధ్యలో రోడ్ ఉంది. ఇది వచ్చేసి 3rd బిట్ అండి. ఇప్పుడు మనం ఉండేది వచ్చేసి 4th బిట్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఓవరాల్గా హాల్ అండ్ మనం డైనింగ్ ఏరియా కూడా చూసుకున్నాం కదండి. ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ కూడా చూసుకుందాము. కిచెన్ కూడా మంచి స్పేషియస్గా రావడం జరిగింది. తూర్పు ఆగ్నేయంలో వెంటిలేషన్ పరంగా విండో, అలాగే ఎగ్జాస్ట్ పాయింట్. ఇందులో కంఫర్టబుల్గానైతే ఒక 2-3 అయితే హ్యాపీగా వర్క్ అన్నది కూడా చేసుకోవచ్చు అండి కిచెన్లో చూసుకున్నట్టయితే. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి యూటిలిటీ ఏరియా కూడా చూసుకోవచ్చు. మంచి స్పేషియస్గా రావడం జరిగింది. కింద మొత్తం కూడా యాంటీ స్కిడ్ టైల్స్ రావడం జరుగుతుంది. అలాగే మనకి వాషింగ్ మిషన్ కానీ ఇవంతా కూడా సపరేట్గా ప్లగ్ పాయింట్తో పాటు మనకి ట్యాప్స్ గురించి ప్రొవిజన్ అయితే కేటాయించడం జరిగింది. చూసుకోవచ్చు అండి, మనకి ఏవైతే మెటీరియల్స్ వాడారో ఇవన్నీ కూడా మంచి ప్రీమియం బ్రాండ్స్ మెటీరియల్స్ అయితే వాడారండి. ఇది వచ్చేసి మనకి దక్షిణ వైపు ఉన్నటువంటి డోర్ అండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పూజ గది కూడా రావడం జరిగింది. పూజ గది కూడా చూసుకోవచ్చు, మంచిగా స్పేషియస్గా ఉంటుంది. కంఫర్టబుల్గా లోపల 2 కూర్చొని పూజ చేసుకునేందుకు మంచిగా వీలుగా ఉంటుందండి. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే మనకి వెంటిలేటర్ కూడా ఇవ్వడం జరిగింది. పూజ గది ముందు కూడా మనకి స్పేస్ ఉంది కాబట్టి ఇంకా బయట కూడా కూర్చొని పూజ చేసుకోవచ్చు అండి పండుగల టైంలో చూసుకున్నట్టయితే. ఇక్కడ మనము ఈశాన్యంలో ఉన్నటువంటి బెడ్రూమ్ ముందుగా ఒకసారి చూసుకుందామండి. ఇక్కడ వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే విండో, అలాగే అవుట్ సైడ్ వాల్స్ మొత్తం కూడా చూసుకోవచ్చు. 9 ఇంచ్ వాల్స్ రావడం జరిగింది. ఈ 9 ఇంచెస్ వాల్స్ రావడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉంటాయండి. గతంలో కొన్ని బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేశారండి ఇట్లా 9 ఇంచెస్ వాల్స్ లేకుండా. అలాంటి బిల్డింగ్స్కి మనకి చెమ్మ వస్తుందండి మీరు కబోర్డ్ వర్క్ చేయించుకునేటప్పుడు. అలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ 9 ఇంచెస్ వాల్స్ అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో ఉన్నటువంటి విండో అండి. ఇందులో చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గా మనకి 6x6 మంచం వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అన్నది కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా కానీ లేదంటే గెస్ట్ రూమ్ లాగా కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు అండి మీ యొక్క చాయిసెస్ ప్రకారంగా. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకి ప్లగ్ పాయింట్ రావడం జరిగింది. ఒక చిన్న స్టడీ ఏరియా లాగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకునే ముందు ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా వచ్చిందండి. అది కూడా ఒకసారి చూసుకుందాము. ప్రజెంట్ అయితే లాక్ వేసి ఉందండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ ఉంటుంది. ఇది కూడా మనకి మంచి స్పేషియస్గా ఉంటుంది. ఈ ఫ్లాట్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే మనకి 1569 SFT అని చెప్పుకున్నాం కదండి. ది బెస్ట్ యూడిఎస్ కూడా రావడం జరుగుతుంది. 53 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుందండి. ఇక్కడ మనకి మంచి ల్యాండ్ వాల్యూ ఉంది కాబట్టి 45 lakhs వరకు మనకి కేవలం యూడిఎస్ మీదే మనకి అప్రిషియేషన్ రావడం జరుగుతుంది. కేవలం మీరు 5 lakhs డౌన్ పేమెంట్ కట్టుకోగలిగితే ఒక 3 BHK ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు అండి. దట్టు ఏంటంటే హైవేకి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లోనే, ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా నంబర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. లైక్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఇవన్నీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మనకి చాలా అతి సమీపంలోనే ఉంటాయండి. అలాగే గ్రాసరీ స్టోర్స్ చూసుకున్నా కానీ రత్నదీప్ కానీ పక్కనే మనకి మాల్ కూడా ఉంటుందండి. ఇవన్నీ కూడా మీరు విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు. అలాగే అండి 100% వాస్తు ప్రకారంగా ది బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది కూడా చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్లో అని చెప్పాం కదండి. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి క్రాస్ వెంటిలేషన్ రావడం జరిగిందండి. మళ్ళీ కూడా చెప్తున్నానండి, ఎక్కడైతే లైటింగ్ వాడట్లేదు. ఇది వచ్చేసి న్యాచురల్ లైట్లో షూట్ చేస్తున్నానండి. అలాగే ఈవినింగ్ వరకు కూడా మనకి ఇదే వెంటిలేషన్ అన్నది కూడా ఉంటుంది. అలాగే క్రాస్ వెంటిలేషన్ కూడా చూసుకోవచ్చు. ఒకటి వచ్చేసండి మనకి పడమర నైరుతి వైపు ఉంటుంది, ఇంకోటి వచ్చేసండి మనకి దక్షిణ నైరుతి వైపు వెంటిలేషన్ ఉంటుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి మనకి 9 ఇంచెస్ వాల్స్. ఈ డోర్స్ అన్ని కూడా యూపీసీ డోర్స్ అండి, మనకి స్లైడింగ్ డోర్స్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే. అలాగే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాము. కింద మొత్తం యాంటీ స్కిడ్ టైల్స్, సపరేట్గా మనకి షవర్ ఏరియా కూడా ప్లానింగ్ చేసుకోవచ్చు.
చూసుకోవచ్చండి, టైల్స్ కూడా పై వరకు రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ ఒకసారి నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూసుకుందామండి. ఇందులో మీరు కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అన్నది కూడా ఉంటుందండి. ఏదైతే ఇప్పుడు మనం ఫ్లాట్ చూసామో అండి, ఇవంతా కూడా మనకి కేవలం వైట్ వాష్ అవ్వడం జరిగిందండి. ఎక్కడైతే పెయింటింగ్స్ అయితే వేయలేదండి. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్టయితే కనుక ఈ స్టెయిన్స్ కనబడుతున్నాయండి. ఈ క్యూరింగ్ చేసినప్పుడు ఈ వాటర్ పడతాయి కదండి, ఆ స్టెయిన్స్ అయితే పడడం జరిగింది. కాకపోతే అండి ఈ కలర్స్ కానీ ఇవన్నీ కూడా మీ యొక్క చాయిస్ తోటి మీరు వేయించుకున్నట్టయితే ఇంకా మంచి అవుట్లుక్ అన్నది కూడా రావడం జరుగుతుంది. అలా ఒకసారి స్లాబ్ హైట్ కూడా చూసుకోవచ్చు. మీ యొక్క చాయిస్ తోటని, మీ యొక్క ప్లానింగ్ తోటని, కస్టమైజేషన్లో ఇంటీరియర్ వర్క్స్ ఇవన్నీ కూడా ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఫ్లాట్ వచ్చేసి ఇంకా అద్భుతంగా డిజైన్ చేయవచ్చు అండి. ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్, ఈచ్ రూమ్లో కూడా మనకి సపరేట్గా ఏసీ వెంట్స్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం వాయువులో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూసుకుందాము. ఇది మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కానీ లేదంటే కనుక గెస్ట్ బెడ్రూమ్లో కూడా వాడుకోవచ్చు అండి మీ యొక్క ప్లానింగ్ ప్రకారంగా. అలాగే ఇటు చూసుకున్నట్టయితే మనకి పడమర వాయువులో వెంటిలేషన్ పరంగా విండో వ్యూ కూడా చూసుకోవచ్చు అండి. మంచి వ్యూ కూడా ఉంది. సరౌండింగ్ మొత్తం కూడా మనకి హై రైజ్ బిల్డింగ్స్ ఉంటాయండి. ఇందులో కూడా మీకు 5/6 మంచం వేసుకోవచ్చు, లేదంటే కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు అండి. కింగ్ సైజ్ బెడ్ వేసుకొని మీరు కబోర్డ్స్ వర్క్ చేయించుకున్నా కూడా మనకి మంచి వాకింగ్ స్పేస్ అన్నది కూడా ఉంటుందండి. కేవలం 5 lakhs డౌన్ పేమెంట్ కట్టినట్టయితే మీకు ఫ్లాట్ అనేది జస్ట్ 1 monthలోనే హ్యాండ్ ఓవర్ అన్నది కూడా చేస్తారని చెప్పారండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ ఉంటుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అని కూడా చెప్పాం కదా అండి, అది కూడా మీకు ఒకసారి రఫ్గా చూపిస్తాను పదండి. అలాగే ఇప్పుడు మనం ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా చూసుకున్న ముందు మళ్ళొకసారి కూడా కారిడార్ స్పేస్ కూడా చూసుకున్నాం అండి. మనకి 7.5 feet రావడం జరిగింది. ఇటు కూడా మనం చూసుకోవచ్చు అండి. ఈ డోర్ వచ్చేసి మనకి ఉత్తరం వైపు ఉన్నటువంటి 3 BHK అండి. ఇంతకుముందు మనం చూసుకున్న ఫ్లాట్ అది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సపరేట్గా గ్రిల్స్ వేసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు మనకి స్పేస్ కనిపిస్తుందో ఈ స్పేస్ అంతా కూడా మనం ఒక ప్రైవేట్ స్పేస్ లా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అండి. మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనకి కన్స్ట్రక్షన్ అయితే ప్లానింగ్ చేస్తారండి. అలాగే ఇక్కడ మీరు కావాలనుకున్నట్టయితే ప్లాంటేషన్ ఇదంతా కూడా చేసుకోవచ్చు అండి. ఈ స్పేస్ అంతా కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకు ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి ఓవరాల్ వ్యూ మొత్తం కూడా చూసుకుందామండి. మంచి వ్యూ అనేది కూడా కనబడుతుంది. హైవే కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి 3.5 feet ఉంటుందండి. ఈ వాల్ తోటం కలుపుకున్నట్టయితే 4 feet వరకు కూడా మనకి ఈ స్పేస్ అయితే రావడం జరిగింది. సింహద్వారం వచ్చేసి మనకి తూర్పు ఈశాన్యంలో ఉంటుంది. ఇది వచ్చేసి టీవీ యూనిట్. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే ఉత్తర ఈశాన్యంలో అలాగే మనకి తూర్పు ఈశాన్యంలో కూడా మనకి విండోస్ అనేది రావడం జరిగింది. ఒకసారి హాల్ మొత్తం కూడా చూసుకుందాము. ఇక్కడ పూజ గది, ఇది కొంచెం రఫ్గా చూపిస్తానండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్. ఇక్కడ చూసుకోవచ్చండి మనకి దక్షిణ వైపు మనకి యూటిలిటీ ఏరియా కూడా మనకి మంచి స్పేషియస్గా రావడం జరిగింది. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి. కేవలం మీరు 5 lakhs డౌన్ పేమెంట్ కడితే ఈ వర్క్ అంతా కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చండి మనకి డైనింగ్ ఏరియాని అయితే మస్తు స్పేషియస్గా రావడం జరిగిందండి. ఇందులో మీరు ఫ్రిడ్జ్ పెట్టుకున్నా కూడా మినిమం అయితే 6 seater డైనింగ్ టేబుల్ వేసుకున్నా కూడా ఇంకా చాలా స్పేస్ అనేది కూడా ఉంటుంది. ఇది కూడా వచ్చేసి మనకి 1569 SFT లైన్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు. ఇది కూడా మనకి వెస్టర్న్ స్టైల్లో రావడం జరుగుతుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కానీ ఇదంతా పెట్టుకోవడానికి సపరేట్గా స్పేస్ అని రావడం జరిగింది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు మంచిగా స్పేషియస్గా ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు అండి. చాలా విశాలంగా వాష్రూమ్ అయితే రావడం జరిగింది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే విండో. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది మీరు కావాలనుకున్నట్టయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా వాడుకోవచ్చు, లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లాగా కూడా వాడుకోవచ్చు. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరుగుతుంది. ఇందులో అయితే మనకి 5/6 మంచం అయితే కంఫర్టబుల్గా వచ్చేస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకి గ్లాస్ డోర్ రావడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు మనకి స్పేస్ కనిపిస్తుందో ఇది వచ్చేసి వాయువ్యంలో ఉన్నటువంటి ప్లేస్ అండి. వాయువ్యం కూడా మనకి స్పేస్ ఉండాలి కాబట్టి ఈ విధంగా ప్లానింగ్ అయితే చేశారండి. 100% వాష్రూమ్ దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే వాష్రూమ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇది ఒక అడ్వాంటేజ్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ ఈవినింగ్ టైంలో మనకు కావాలనుకుంటే చిన్న గార్డెనింగ్ ఏరియా కూడా ప్లానింగ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సిట్అవుట్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు చదువుకోవాలనుకున్నా కూడా ఇది ఒక బెస్ట్ స్పాట్ అని కూడా అనుకోవచ్చు అండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇందులో కూడా మనకి కబోర్డ్ వర్క్ చేయించుకున్నట్టయితే 5/6 మంచం అయితే కంఫర్టబుల్గా వచ్చేస్తుంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి టీవీ యూనిట్, ఉత్తరం వైపు వెంటిలేషన్ పరంగా విండో. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓవరాల్గా ఈస్ట్ అండ్ మనకి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా చూసుకున్నాం కదా. నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ వచ్చేసి మీకు డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది. ఇది కూడా మీకు రఫ్గా చూపించడం కారణం ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అన్ని డీటెయిల్స్ అనేది కూడా మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో కన్స్ట్రక్షన్ క్వాలిటీ కానీ ఈ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్స్కి సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా హరిసార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. అలాగే మనకి ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి ఒక సింగిల్ కార్ పార్కింగ్ రావడం జరుగుతుంది. యాజ్ పర్ HMDA నామ్స్ ప్రకారంగా ప్రాజెక్ట్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే అంటే మనకి అపార్ట్మెంట్ మొత్తం చూసుకున్నట్టయితే మంచి సెట్ బ్యాక్స్ అన్నది కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఈచ్ ఫ్లాట్ కూడా మంచి వెంటిలేషన్ అయితే రావడం జరుగుతుంది.
సార్ ఇది ఇప్పుడు మనకి ముందున్నటువంటి రోడ్ ఎన్ని ఫీట్లు వచ్చింది సార్? 40 ఫీట్స్ 40 ఫీట్ రోడ్. సార్ మనకి అప్రూవల్స్ గురించి హెచ్ఎండి అప్రూవల్ సార్. హెచ్ఎండి అప్రూవల్స్ వితౌట్ డివియేషన్ ఉంటాయి. ఏ బ్యాంక్ లోన్ వస్తుంది మీకు 90% బ్యాంక్ లోన్ వస్తుంది. 90% ఐసిఐసి వస్తుంది, హెచ్డిఎఫ్ వస్తుంది, ఆల్ నేషనలైజ్ బ్యాంక్స్ ఉంది. డివియేషన్ లేకుండా మేము కట్టినాం కన్స్ట్రక్షన్ ఇది. ఓకే, వితౌట్ ఎనీ డివియేషన్ లోన్స్ అన్ని బ్యాంక్స్ వస్తాయి మీకు. కాబట్టి మనకి అన్ని నామ్స్ ప్రకారం కట్టింది కాబట్టి లోన్స్ 90% వస్తుంది. ఒక 5 lakhs బుకింగ్ అమౌంట్ సార్ దీనికి. అంటే మా ఫ్లాట్స్ కూడా సార్ కస్టమర్ చాయిస్ కస్టమైజ్ ఉందన్నమాట లోపల. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ పెయింట్ ఇది కావాలంటారు, కొన్ని మాడిఫికేషన్. అందుకే కస్టమర్ వచ్చిన తర్వాత 5 lakhs కంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు లోపల మాడిఫై చేపిస్తాం, వాళ్ళు నచ్చినట్టు చేయగలుగుతాం. ఓకే, ఒకవేళ ఇంటీరియర్స్ కావాలన్నా కూడా మీరు ఇంటీరియర్ మనకు ఉన్నారు సార్, వెండర్స్ ఉన్నారు, వాళ్ళు మనము కాంటాక్ట్ చేపిస్తాం వాళ్ళతో. సార్ మనకి ఇప్పుడు ఇంటీరియర్ వర్క్స్ అయితే కస్టమర్ చేయించుకుంటారు. ఇప్పుడు నచ్చి ఒక 5 lakhs కట్టిన అనుకోండి, మనకి హ్యాండ్ ఓవర్ ఎప్పుడు చేస్తారు? విత్ ఇన్ 1 month. 1 monthలో చేసేస్తాం. విత్ ఇన్ 1 month మేము ఇచ్చేస్తాం. ఎందుకంటే వాళ్ళు నచ్చినట్టు కలర్స్ అయినా ఏమైనా లోపల మాడిఫై చేస్తాం, వాళ్ళ కస్టమర్ చాయిస్ బట్టి 1 monthలో వాళ్ళు స్టే చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వచ్చి నచ్చింది అనుకోండి, మంచి రోజులు చూసి గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు. అంటే రెడీ టు మూవ్ అనుకోవాలి. రెడీ టు మూవ్ అన్నట్టు సార్, జస్ట్ లోపల ఎందుకంటే కస్టమర్ చాయిస్ ప్రకారం వదిలేస్తాం. కస్టమైజేషన్ చిన్న చిన్న మాడిఫికేషన్ కావాలా చేయొచ్చు, మేము చేసిస్తాం అట్లా. సార్ ఇది 4200 ఎస్ఎఫ్టీ అంటుంది కదా, బకెట్ ప్రైస్ ఎంత పడుతుంది సార్ మనకి? బకెట్ ప్రైస్ వచ్చి మీకు 69 lakhs టోటల్ ఇంక్లూజింగ్ ఎమ్యూనిటీస్ 69 lakhs అవుతుంది. ఎమ్యూనిటీస్ తో కలుపుకొని 69 లక్షలు అవుతుంది మనకు. 69 లక్షలు అంటే మనకి ల్యాండ్ మీద ఎంత? 45 lakhs అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా 80 నుంచి 90,000 పర్ యార్డ్ ఉంది ఇక్కడ. ల్యాండ్ వాల్యూ వచ్చేసి 45 అన్నారు కదా, అంటే మనకి 45 lakhs వస్తుంది అన్నారు కదా. 69 lakhs వచ్చేసి మనకి దీన్ని పడుతుంది. అంటే ఓన్లీ 24 lakhs. ఎందుకంటే మెయిన్ ఏంటంటే ల్యాండ్ సార్, ప్రైమ్ బిట్ ఇది. అవును, 4th బిట్ ఫ్రమ్ మెయిన్ రోడ్ కాబట్టి కస్టమర్ కెన్ ఎంక్వైర్ ఆల్సో. సార్ ఇది ఇప్పుడు మనకి ప్రైస్ ఏదైతే చెప్తుండ్రో ఇది ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియబుల్? ఫిక్స్డ్ సార్, 4200 ఫిక్స్ ఫర్ ఎస్ఎఫ్టీ. దీంట్లో కూడా నెగోషియేషన్. అందుకే నేను 4500 పెట్టు, ఎంత తక్కువ పెట్టినా ఇక్కడ మార్కెట్లో ఎక్కడైనా మీకు 4500 నుంచి 5000 మధ్యలో ఉంది ప్రైస్. వితౌట్ ఎమ్యూనిటీస్ దే కెన్ కమ్ అండ్ ఎంక్వైరీ ఆల్సో. ఓకే, దెన్ ఓన్లీ దే కెన్ పర్చేస్, నో ప్రాబ్లం అట్లా. సార్ ఇంకోటి దీంట్లో మనకి ఎమ్యూనిటీస్ ఏమేమి వచ్చాయి? ఎమ్యూనిటీస్ మనకు కార్ పార్కింగ్ వస్తుంది సార్, పవర్ బ్యాకప్ ఉన్నది, లిఫ్ట్ ఉన్నది, తర్వాత మనకు ఫ్లాట్లలో కూడా లైట్స్ అండ్ ఫ్యాన్స్ పవర్ బ్యాకప్ ఇస్తుంది. ఓకే, 24/7 పవర్ బ్యాకప్, సిసి కెమెరాస్, మంజీరా కనెక్షన్ ఉంది సార్, 24/7 బోర్ వాటర్ వస్తుంది, మంజీరా కనెక్షన్ ఉంది మనకి. డ్రింకింగ్ వాటర్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకోటి సెక్యూరిటీ పరంగా కూడా సెక్యూరిటీ వాచ్మెన్ రూమ్ ఉంది. సార్ మనకు ఒకసారి కార్ పార్కింగ్ గురించి కూడా చెప్పండి సార్. కార్ పార్కింగ్ ఒకటి విజిటర్ కార్ పార్కింగ్ ఫ్రీగా ఉంటుంది సార్. ఈవెన్ బైక్ పెట్టుకో కూడా స్పేస్ ఉంది మనకు. ఓకే, విజిటర్ గురించి ఒక కార్ పార్కింగ్ ఎక్స్క్లూజివ్ పెట్టినాం మనం. అంటే మనకి ఈచ్ ఫ్లాట్ కి ఒక కార్ పార్కింగ్ వస్తుంది, ప్లస్ విజిటర్ పార్కింగ్ ఒకటి వస్తుంది. ఒకటి వస్తాయి ఇంటికి అట్లా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం కదండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ బాగుంది, అలాగే మనకి అద్భుతమైనటువంటి ఫేసింగ్స్ ఉన్నాయండి, మనకి ఈస్ట్ అండ్ నార్త్ కాబట్టి. అలాగే అండి ఇంకో హైలైట్ విషయం ఏంటంటే అండి, దగ్గరలోనే మనకి నంబర్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ రెంటల్ ఇన్కమ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ ఇన్వెస్టర్స్ కనుక ఉండేది ఉంటే ఇక్కడ రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుందో కూడా ఒకసారి సార్ అడిగి తెలుసుకుంటాం. 20,000 per వస్తుంది సార్, 100%. ఎందుకంటే కనెక్టివిటీ బాగుంది మీకు. పోచారం ఇన్ఫోసిస్ దగ్గర, పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజెస్ అన్ని దగ్గర. సో రెంట్కి ఇస్తా కూడా ఇమీడియట్గా రెంటల్ వాల్యూ వస్తుంది. పర్ మంత్ 20,000 ఈజీగా వస్తుంది, 100% వస్తుంది. సార్ ఇంకోటి ఇక్కడ నేను ఈ రెంటల్ వాల్యూ కూడా అడగడం కారణం ఏంటంటే, ఈ బిల్డింగ్ ఏదైతే కనబడుతుందో ఇది వచ్చేసి మనకి హోటల్ ఇన్ఫోసిస్కి ఇచ్చారు అది. అవును, అంత వాళ్ళకి ఉండే స్టే ఇచ్చిండ్రు, ఇన్ఫోసిస్ ఎంప్లాయీస్ ఉంటుంది అందులో. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ వాళ్ళ నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైనిస్తున్నానండి. ఎవరైతే ఈ బడ్జెట్లో ఉన్నారో 69 lakhsలో 100% ఒక్కసారి అయితే విజిట్ చేసి చూడండి. మీ ఫ్యామిలీతో రండి, ఖచ్చితంగా అయితే ఈ ప్రాజెక్ట్ నచ్చుతుంది. ఎందుకంటే అండి మనకి హైవేకి దగ్గర ఉంది, ప్లస్ యూడిఎస్ ఎక్కువ ఉంది. రానున్న రోజులలో కూడా మనకి ఉప్పల్ నుంచి మనకి నారపల్లి వరకు కూడా ఫ్లైఓవర్ వస్తుంది కాబట్టి మనకి ఏదైతే మనకి డ్యూరేషన్ ఉంటుందో ఉప్పల్ నుంచి వచ్చేందుకు, ఆ డ్యూరేషన్ అనేది కూడా తగ్గుతుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్నారో మాత్రం ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని మిస్ చేసుకోకండి, ఒకసారి మాత్రం విజిట్ చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.